అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే యూరిక్ యాసిడ్ గురించి తెలుసుకోబోతున్నామండి. దానికి సంబంధించిన సప్లిమెంట్స్ ఏంటి, ఎలా వాడాలి అనేది పూర్తి నాలెడ్జ్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో పూర్ణెస్ బ్రేక్ అయినప్పుడు తయారయ్యే యూరిక్ యాసిడ్ అనమాట. ఇది ఎక్కువైతే జాయింట్స్లో పెయిన్స్ రావటం, అలాగే వాపులు, ఎరుపుదనం అలాంటివి రావటం జరుగుతూ ఉంటుంది. అలాగే గోట్ అనేది అంటే జాయింట్ల మధ్యలో వాపు, నొప్పి, ఎరుపుదలం అనేది ఉంటుందన్నమాట. చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. అసలు దీనికి కారణాలు ఏంటి అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి ఒళ్ళంతా కూడా ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే చూడండి, కొంతమంది రెడ్ మీట్ ఎక్కువగా తింటూ ఉంటారు. మటన్ కానివ్వండి, రెడ్ మీట్ ఏదైనా సరే. చాలామంది వాటర్ తక్కువగా తాగుతూ ఉంటారు. ఈ వాటర్ తక్కువగా తాగటం అనేది అనేక రకాల సమస్యలకు కారణం. దానిలో ఒకటి యూరిక్ యాసిడ్. ఈ ప్రాబ్లం రావటానికి కారణం కూడా వాటర్ తక్కువగా తాగటం వల్లే. మన శరీరం అంతా కూడా 70% వాటర్తోనే నిండిపోయి ఉండాలి. 75% కూడా. మరి అలాంటిది వాటర్ లేకపోవటం వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం. వాటర్ లేకపోతే కిడ్నీలు కూడా సరిగ్గా పనిచేయవు. చెత్తా చెదారాలు మనం ఎక్కువగా తిని, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తిన్నా సరే ఈ కిడ్నీలు అనేది పనిచేయవు. దానివల్ల కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే బరువు ఎక్కువగా పెరిగిపోవటం. మనం ఎప్పుడూ కూడా బరువు పెరగటం సమస్య కాదు, కానీ బరువు పెరిగితే అన్ని సమస్యలకి అదే కారణం. మరి ఈ బరువు ఎక్కువగా ఉండటం వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఈ బరువును కూడా మనం ఎప్పుడూ నియంత్రణలో పెట్టుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి, ఫుడ్ కేర్ తీసుకోవాలి. ఇంకా చూడండి, యూరిక్ యాసిడ్ రావడానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ అవనివ్వండి, షుగర్ కలిపిన జ్యూసెస్ అవనివ్వండి. షుగర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం వల్ల కూడా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా చాలామందికి ఈ డ్రింక్ చేసే అలవాటు ఉంటుంది, మద్యం తీసుకోవటం. అలాంటి అలవాటు ఉన్న వాళ్ళకు కూడా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చాలామందికి అస్తమానం మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు. ప్రతిదానికి చిన్న నొప్పి వచ్చినా సరే, చిన్న ఇబ్బంది అనిపించినా సరే ఎక్కువగా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అలా మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకు కూడా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మరి కారణాలు చూసాం కదండి, యూరిక్ యాసిడ్ రావడానికి ఇవన్నీ కూడా కారణాలు. మరి వచ్చిన తర్వాత దీనికి వాడవలసిన సప్లిమెంట్స్ ఏంటి అంటే ఆయుష్ అంతే కిడ్నీ హెల్త్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, కిడ్నీ సరిగ్గా పనిచేయకపోయినా సరే యూరిక్ యాసిడ్ అనేది వస్తుంది. ప్యూరిఫికేషన్ జరగదు కాబట్టి. మరి ఈ కిడ్నీ హెల్త్ ఏం చేస్తుంది అంటే దీని మెయిన్ వర్క్ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా యూరిక్ యాసిడ్ అనేది బయటికి వెళ్ళేలాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా బాడీని డిటాక్స్ చేస్తుంది. అలాగే కిడ్నీని స్ట్రాంగ్గా ఉండేలాగా చేసి యూరిక్ యాసిడ్ని కంట్రోల్లోకి ఉంచడంలో ఈ కిడ్నీ హెల్త్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ కిడ్నీ హెల్త్ సప్లిమెంట్ 2 టైమ్స్ వేసుకోవాలండి. ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి, ఫుడ్ తీసుకున్న తర్వాత వేసుకోవాలి. ఇంకా వచ్చేసి మనం వెస్టేజ్ క్రాన్బెర్రీ క్యాప్సిల్స్ అండి. ఈ క్రాన్బెర్రీ ఏం చేస్తుంది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో ఈ క్రాన్బెర్రీకి మించింది లేదండి. అంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట క్రాన్బెర్రీ అనేది. ఇది ఏం చేస్తుందంటే యూరినరీ సిస్టమ్ని క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్సిటీని బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా కిడ్నీ, యూరినరీ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది కూడా 2 పూటలు వేసుకోవాలండి. ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి. ఈ క్రాన్బెర్రీ ప్రోడక్ట్ వచ్చేసి హెవీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వేసుకోవద్దు. అలాగే పాలిచ్చే తల్లులు వేసుకోకూడదు. ఇంకా వచ్చేసి షుగర్ పేషెంట్లు కూడా, ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ క్రాన్బెర్రీని యూజ్ చేయకూడదు. ఇది 2 పూటలే యూజ్ చేయాలి మిగతా వాళ్ళు. అలాగే డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. ఈ ఫుడ్ ప్యాచెస్ ఏం చేస్తాయంటే మనం రాత్రిపూట అరికాళ్ళకు అతికించుకుంటే, కాళ్ళను శుభ్రంగా కడిగి అరికాళ్ళకు అతికించుకుంటే లోపల ఉన్న టాక్సిన్స్ అన్నిటిని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తుందండి. ఈ బాడీని రిలాక్సేషన్గా ఉంచడానికి, టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని డే బై డే అన్న వేసుకోవచ్చు, లేదా 2 రోజులకు ఒక ప్యాచ్ అనే వేసుకోవాలి. ఇలా వైట్గా వచ్చేంత వరకు, ప్యాచ్ అనేది వైట్గా వచ్చేంత వరకు కూడా మనం ఉపయోగించాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టాక్సిక్లీన్. ఈ టాక్సిక్లీన్ ఏం చేస్తుందంటే కిడ్నీ
అలాగే లివర్లో ఉండే టాక్సిన్స్ని బయటికి పంపించడానికి చాలా బాగా యూస్ అవుతుంది. మన బాడీలో ఏదైతే టాక్సిసిటీ ఉందో ఆ టాక్సిసిటీని బయటికి పంపించడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. టాక్సిన్స్ని తగ్గించి యూరిక్ యాసిడ్ని కంట్రోల్ చేసే గొప్ప గుణం ఉందన్నమాట ఈ టాక్సిక్లీన్. ఇది కూడా రోజుకి 1-2 క్యాప్సిల్స్ యూజ్ చేయొచ్చండి ఫుడ్ తీసుకున్న తర్వాత. ఇది తీసుకున్నప్పుడు కొంతమందికి మోషన్స్ ఎక్కువగా అవుతాయి, కొంతమందికి 1-2 సార్లు అయ్యే వాళ్ళకి ఇబ్బంది లేదు. కొంచెం ఎక్కువగా అయ్యేవాళ్ళు డే బై డే తీసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కుర్కుమిన్ ప్లస్ అండి. కుర్కుమిన్ ప్లస్ వచ్చేసి పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది దీనిలో. ఇది ముద్ద పసుపులో ఉండే మధ్య భాగంలో ఉండే కర్కుమిన్ ఏదైతే ఉందో దాంతో తయారవుతుందనమాట. ఇది ఏం చేస్తుందంటే జాయింట్ పెయిన్స్ని తగ్గించి స్వెల్లింగ్స్ని, వాపులు, రెడ్డిష్ ఎక్కడైతే ఉందో దాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గౌట్ ప్రాబ్లంకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట ఈ కుర్కుమిన్ ప్లస్ అనేది. ఇది కూడా రోజుకు 1-2 క్యాప్సిల్స్ యూజ్ చేయొచ్చు ఫుడ్ తీసుకున్న తర్వాత. ఇది చాలా మెయిన్ ప్రోడక్ట్ అనమాట. ఇక నెక్స్ట్ గానోడర్మా. ఈ గానోడర్మా ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్స్ తగ్గించడానికి గానోడర్మా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎర్ర పుట్టగొడుగుల నుంచి తయారవుతుందన్నమాట ఈ వెస్టేజ్ గానోడర్మా అనేది. ఇంకా వచ్చేసి లివర్ని, కిడ్నీని ప్రొటెక్షన్ చేయడంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ముఖ్యంగా యూరిక్ యాసిడ్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరానికి శక్తి అందించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ గానోడర్మా కూడా వచ్చేసి రోజుకు 2 పూట్ల ఉదయం 1 క్యాప్సిల్, రాత్రిపూట 1 క్యాప్సిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ అలోవెరా క్యాప్సిల్ కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించి యూరిక్ యాసిడ్ అనేది కంట్రోల్కి రావడానికి ఉపయోగపడుతుంది. బాడీని కూల్ అవేలాగా చేస్తుందన్నమాట. ఈ ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, అలాగే యూరిక్ యాసిడ్ని కంట్రోల్లో ఉంచడానికి అలోవెరా క్యాప్సిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా రోజుకు 2 పూట్లండి, ఉదయం 1, రాత్రిపూట 1 యూజ్ చేయాలి. ఇంకా డైజెషన్ని కరెక్ట్ చేస్తుంది అనమాట. ఈ అలోవెరా వచ్చేసి డైజెషన్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తూ మనం తీసుకున్న ఏదైతే సప్లిమెంట్స్ ఉన్నాయో అవి బాడీకి పట్టేలాగా, అంటే అందేలాగా చేస్తుందని, బాడీ అబ్జర్వ్ చేసుకునేలాగా చేస్తూ ఉంటుంది అనమాట. ఈ అలోవెరా ఒకటి, గానోడర్మా ఒకటి. ఈ క్యాప్సిల్స్ ఉపయోగించడం వల్ల యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. ఇంకా పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మన దగ్గర పెయిన్ రిలీఫ్ క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ని యూజ్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఇవేం వాడినా దాంతో పాటు మన రైస్ బ్రాన్ కుకింగ్ ఆయిల్ కూడా వాడుకుంటే బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చండి. ఖచ్చితంగా ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా 100% తగ్గిపోతుంది. ఎందుకంటే మా రిలేషన్లోనే ఒకళ్ళకి మేము క్యూర్ చేయడం జరిగింది ఈ సప్లిమెంట్స్తో. చాలా ఇబ్బంది పడుతున్న టైంలో ఈ యూరిక్ యాసిడ్ గురించి సప్లిమెంట్స్ ఇచ్చాము. ఇవే సప్లిమెంట్స్ 100% రిజల్ట్ తీసుకున్నారు. ఇప్పుడు 3-4 ఇయర్స్ అయింది, ఇంతవరకు కూడా మళ్ళీ ప్రాబ్లం అనేది రాలేదు. మీరు కూడా అవసరం అనుకుంటే కావాల్సిన వాళ్ళు ఈ సప్లిమెంట్స్ వాడుకోండి. ఇంకేదైనా వివరాలు కావాలంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్, లైక్స్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఈ విషయం చాలామందికి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరి ఇప్పటి వరకు చూస్తున్న మన ఛానల్ని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఎప్పుడూ మీ మంచి, మీ ఆరోగ్యం కోరుకునే మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ, 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.